బిడ్డలు మా సోదరిమణులు అందరూ కూడా మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పి ఈనాడు టెంట్ కింద కూర్చొని తమ హక్కు కోసం గలం విప్పిన సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, 14 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనబడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని వేల బహిరంగ సభలు పెట్టి మన తెలంగాణ మనకు వస్తే మనం టెంట్లు వేయాల్సిన పని లేదు, టెంట్ల కింద కూర్చోవాల్సిన పని లేదు, రాస్తా రోకోలు చేయాల్సిన పని లేదు, నిరసనలు తెలపాల్సిన పని లేదు, మన మీద లాఠీ చార్జీలు ఉండవు, బాష్పవాయువు గోళాల ప్రయోగం ఉండదు, తుపాకీ తూటాల వర్షం ఉండదని ఆనాడు చెప్పిండు. మేము కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయ నాయకుడిగా పరిణామ క్రమంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికై చట్టసభలకు వచ్చినప్పుడు నిజంగానే మన స్వయం పాలన మనకు వస్తే, మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటే, మన హక్కుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, మన చదువుకున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళకు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఏకైక మార్గంగా మేము ఆనాడు ఉద్యమాన్ని నడిపించినాం. ఉద్యమాలు నడిపించే క్రమంలో రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందునే ఉండొచ్చు, కానీ మా నిబద్ధతలో కానీ మా పోరాట పటిమలో కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ప్రశ్నించడం కానీ మమ్మల్ని తప్పుపట్టడం కానీ జరగలేదు. ఆనాడు మా తెలంగాణ పోరాట నిబద్ధత ఎంతదయా అంటే ఈనాడు గవర్నర్ను పోయి అడిగితే చెప్తాడు, శాసనసభలో ఏం జరిగింది, ఆనాడు తెలంగాణ కోసం సభలో గలం విప్పింది ఎవరు, గవర్నర్ కుర్చీ పడగొట్టింది ఎవరు అనేది ఈ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారు చెప్తారు. ఆనాడు మేమందరం మా ఉద్యోగాల కోసం కొట్లాలి, మేమందరం ఇంకేదో అయితమని అనుకోలే. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల గ్రామాలలో, పట్టణాల వరకు నిరుద్యోగ యువత ఎవరైతే లక్షల కొద్ది చదువుకొని తమ బంగారు భవిష్యత్తు కోసం మన ఉద్యోగాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు వారి మేనిఫెస్టోలో పెట్టినట్టు 83,000 ఉద్యోగాల తెలంగాణ బిడ్డల ఉద్యోగాలను ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్లను పంపిస్తే మన బిడ్డలకు 83,000 ఉద్యోగాలు ఉన్న పలంగా ఖాళీలు వస్తాయి, మన బిడ్డల బతుకులు బాగుపడతాయంటే నిజమే కదా. మేము ఒక్క అడుగు ముందుకేసి పోరాటం చేస్తే, మేము ఈ ప్రజలలో కలిసి ప్రజల గలమై వినిపిస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు తెలంగాణ కోసం అల్పెరని పోరాటం చేసినాం. మా పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వాలు కదిలి ముందుకు రాకపోతే, కేంద్ర ప్రభుత్వాలు మా విజ్ఞప్తిని పట్టించుకోకపోతే, పదే పదే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోనప్పుడు విద్యార్థి శక్తి, బలీయమైన శక్తి, ప్రపంచంలోనే దేశాధినేతలను నియంతలను కదిలించిన శక్తి విద్యార్థి శక్తి అని చెప్పి 69లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉవ్వెత్తున లేపి అగ్ని కణికలై మండిన విద్యార్థుల దగ్గరికి మేము రాజకీయ నాయకులుగా మేము విఫలం చెందినాం. మా వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదు, మీ విద్యార్థి శక్తి ఈరోజు మాకు తోడు కావాలి. 69లో అగ్ని కణికలై మండి 369 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థులు ముందర ఉండి పోరాటం చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పి ఆనాడు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ దారి పట్టినాయి. ఉస్మానియా యూనివర్సిటీకి రాజకీయ నాయకులు వచ్చి చరణుదొచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి మొదలు పెడితే ఆయన అల్లుడు కావచ్చు, ఆయన బిడ్డ కావచ్చు, ఆయన కొడుకు కావచ్చు, ఆయన బంధుగణం కావచ్చు, ఈ ఉద్యమానికి మేము నడపలేము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మమ్మల్ని లెక్క చేస్తలేవు, ఇవాళ మీరు నడుం బిగిస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం కళ సాకారం కాదని చెప్పి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి శరణుజొచ్చడానికి వస్తే నిజంగానే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకత్వంలో 10 జిల్లాల తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీల విద్యార్థులే కాదు
దాదాపు 14-15 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు స్కూళ్ళలో చివరాఖరికి కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జై తెలంగాణ నినదించినప్పుడు అప్పుడు కేంద్రంలో కుర్చీలో కూర్చున్న గద్దెనెక్కిన పెద్దలు గడగడలాడి తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత ఆంధ్ర నాయకులందరూ కూడబలుకొని రాజీనామాల డ్రామాలు ఆడితే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అప్పుడు విద్యార్థులందరూ కూడా ఇక లాభం లేదు, ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే తప్ప తెలంగాణ రాదని చెప్పి ఆనాడు మలి ఉద్యమంలో మొట్టమొదటి అడుగు ముందుకేసి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి మొట్టమొదట నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్ని మంటలలో అగ్ని కీలాలలో మునిగి కాలిపోతూ కూడా అమ్మనో కన్న తండ్రినో గుర్తు చేసుకోలే. జై తెలంగాణ అని చెప్పి ఆనాడు నినదించాడు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ కూలీ చేసి రూపాయి జమ చేసి పట్టణాలకు యూనివర్సిటీలకు పంపించి తమ బిడ్డలు చదువుకుంటే పీజీలో పిహెచ్డీలో చేస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి, బంగారు భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు బాగుపడితే కూలీ నాలి చేసిన తల్లులు తండ్రులు కనీసం వాళ్ళ కడుపు నింపడానికి పైనిండ కట్టుకోవడానికి బట్ట వస్తుందని నోరు కట్టుకొని ఉపాధి హామీ కూలీల వాళ్ళు వాళ్ళ పిల్లలను ఈ యూనివర్సిటీలకు పంపి చదివిస్తే చదువునే కాదు, చదువు ఒక్కటే ఉద్యోగాన్ని తెచ్చిపెట్టదు, ఉద్యమమే మా ఉద్యోగాలు తెచ్చిపెడుతుంది. మా బతుకులు బాగుపడాలంటే ఉద్యమం బాట పట్టాలని చెప్పి ఆనాడు ఆడబిడ్డల నుంచి మొదలు పెడితే మగపిల్లలు కూడా అందరూ రోడ్లు ఎక్కితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచారితో మొదలైన తెలంగాణ ఆత్మ బలిదానాలు, అమరవీరుల త్యాగాలు అక్కడ ఆగలే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెలో అసెంబ్లీని ముట్టడిస్తామంటే ఆనాటి పాలకులు ఎన్సీసీ గేటు దాటి ఒక్కరిని కూడా బయటికి రానియమని చెప్పి పోలీసుల పహారాలతో తుపాకీ తూటాలతో బాష్పవాయు గోళాల ప్రయోగంతో ఎన్సీసీ గేటుని దాటనీయమని చెప్పి వేల మంది పోలీసులు మారిస్తే ఆ పోలీసులను ఛేదించుకొని ముందరికి పోయి చూపిస్తామని చెప్పి యాదయ్య అనే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ పెట్రోల్ పోసుకొని ఎన్సీసీ గేటు దాటి ఇప్పుడు నన్ను పట్టుకోండి అని చెప్పి ఆనాటి పాలకులకు పోలీసులకు సవాలు విసిరిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ. యాదవ్ అనే ఒక పేదోడి బిడ్డ ఆత్మ బలిదానం ఆనాడు ఎన్సీసీ గేటు దగ్గర జరిగితే నిజంగా మా హృదయం తరుక్కపోయింది. ఎన్నో రాత్రులు నిద్ర పట్టలే. ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామిక దేశంలో స్వయం పాలన కోసం, ఈ ప్రజాస్వామిక దేశంలో వందల మంది విద్యార్థులు, ఆడబిడ్డలు, కవిత అని ఒక గిరిజన ఆడబిడ్డ మా పాలమూరు జిల్లాలో తెలంగాణ కోసం చిట్టి రాసి తెలంగాణ రావాలని ఆత్మ బలిదానం చేసుకుంటే శాసనసభలో సభ్యులమైన మేము గలమెత్తుతే కూడా పాలకులు పట్టించుకుంటలేరని చెప్పి ఎన్నో రాత్రులు మేము నిద్రపోలే. ఇదే కాదు, నిజామాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు ఉప ఎన్నికలలో పోటీ చేశాడు. ఆనాడు మేమందరం కూడా డి శ్రీనివాస్ను ఓడించాలి, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలంటే పిసిసి అధ్యక్షుడిని ఓడించాలా అని చెప్పి మేమందరం రాజకీయంగా ప్రయత్నం చేస్తే ఈశాన్ రెడ్డి అని ఒక ఉస్మానియా యూనివర్సిటీ పీజీ చదువుకునే విద్యార్థి మైసమ్మ తల్లికి మొక్కుకున్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అమ్మ తల్లి, డి శ్రీనివాసును ఓడించు, డి శ్రీనివాసు ఓడిపోతే తెలంగాణ వస్తుంది, డి శ్రీనివాసు ఓడిపోతే మైసమ్మ తల్లికి తన తలను బలించుకుంటా అని మైసమ్మ తల్లికి మొక్కుకుంటే తన మిత్రులకు కూడా చెప్పలే తన మొక్కు గురించి. కానీ ఎన్నికలలో డి శ్రీనివాసు ఓడిపోయిన తర్వాత ఆ మైసమ్మ తల్లి దగ్గర పోయి ఈశాన్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకొని తన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్ర ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది, తెలంగాణలో విద్యార్థులది. కానీ కేసీఆర్ ఏం చేసిండు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విద్యార్థి ఈశాన్ రెడ్డి, డి శ్రీనివాసు ఓడిపోతే తెలంగాణ వస్తుందని మైసమ్మ తల్లికి తన బలిదానం చేసుకున్నాడో ఆ ఆత్మ ఆ కుటుంబంలో కన్నీళ్లు ఆరక ముందే
డి శ్రీనివాసును పిలుచుకొచ్చి కండువా కప్పి కారు ఎక్కించుకున్న సిగ్గుమాలిన నేత ఎవడన్నా ఉన్నాడంటే ఇవాళ కేసీఆర్ అన్న సంగతిని ఆలోచన చేయండి. ఏ బిడ్డలైతే ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిండ్రో ఆ 1200 మంది విద్యార్థుల త్యాగాలను పునాదుల మీద ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆ బిడ్డల త్యాగాలను ఈరోజు కాల రాసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. డి శ్రీనివాసు తెలంగాణ వ్యతిరేకి, తంతే లేవనోడు గిచ్చుతే లేస్తాడా అని చెప్పి ఆనాడు డి శ్రీనివాసుని అన్న ముఖ్యమంత్రి ఈనాటి కేసీఆర్. తలసానిని, తుమ్మలను, తీగలను తెలంగాణ ద్రోహులు, వీళ్ళు తెలంగాణకు అడ్డం పడుతున్నది, తెలంగాణ ద్రోహులారా కబడతారని చెప్పి తలసాని, తీగల, తుమ్మలను దూషించింది ఈ ముఖ్యమంత్రి గారే. ఈ ఎర్రబల్లి గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. అలాంటి వాళ్ళు ఇవాళ 1200 మంది విద్యార్థులు తొలి మలి ఉద్యమంలో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో తలసాని ఒక శాఖకు మంత్రి, తీగల ఇంకొక దాంట్లో, తుమ్మల ఇంకో శాఖ మంత్రి, కళ్ళు మూసుకున్న కడియం శ్రేయరి ఉప ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఎవరైనా ఎన్నడైనా ఈ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నప్పుడు ఏ కుటుంబాన్నైనా పరామర్శించిన చరిత్ర ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ రాజకీయ ఉద్యోగాలన్నీ తెలంగాణ ద్రోవులకే కేసీఆర్ కట్టబెట్టిండు. అదొక పక్కన పెడితే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తే విద్యార్థుల త్యాగాలు వచ్చిన తెలంగాణలో ఐటీఐఆర్ అనే ఒక పెద్ద ప్రాజెక్టును, ఐటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించి 50,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో ఐటీఐఆర్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్కు సీఈఓగా ఎవరిని నియమించిండా అంటే లండన్ శ్రీనివాస్ అని కృష్ణా జిల్లా యువకుడిని నియమించండి. యువకుడు కాదు, కేటీఆర్కు మిత్రుడు అనుకో, మోహన్ బాబు గారికి మొదటి అల్లుడు. ఇవాళ ఐటీఐఆర్ అనే కారిడార్ దానికి సీఈఓగా 4 కోట్ల బిడ్డలు ఉన్న తెలంగాణలో లక్షల మంది ఐటీ నిపుణులు అమెరికాలో బ్రహ్మాండంగా పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా చేస్తుంటే ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా ఐటీఐఆర్ కారిడార్కు సీఈఓ ఇవ్వకుండా లండన్ శ్రీనివాస్ అని లండన్లో చదువుకున్న కృష్ణా జిల్లా బిడ్డకు ఇవాళ తెలంగాణ నడిబొట్టున సీఈఓ ఉద్యోగం ఇచ్చిండు కేటీఆర్ అంటే ఏ రకమైన పరిస్థితి తెలంగాణలో ఉందో, తెలంగాణ నిరుద్యోగ పరిస్థితులు ఎట్లున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మెట్రో రైలు. ఇవాళ హైదరాబాద్లో పేదవాడికి ప్రతివాడికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ప్రతి పేదవాడిని ఏ మూల నుంచైనా ఇంకే మూలకైనా హైదరాబాద్లో వెళ్ళాలంటే మెట్రో రైలు రావాల్సిందే అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక రచించి హైదరాబాద్లో మెట్రో రైలు ప్రవేశపెడితే ఇవాళ మెట్రో రైలుకు ఎండీ ఎవరయ్యా అంటే, సిఎండి ఎవరయ్యా అంటే ఎంవిఎస్ రెడ్డి అని రాజమండ్రి ఆయన రిటైర్ అయితే కూడా ఆయనకు 5 ఏళ్ళు ఉద్యోగం ఎక్స్టెన్షన్ ఇచ్చిండయా అంటే మొత్తం తెలంగాణలో 4 కోట్ల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతో మందిని ఇవాళ అంతెందుకు మీ వెటర్నరీ యూనివర్సిటీ బిడ్డ ప్రవీణ్ కుమార్ ఇవాళ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నాడు కదా. ఇక్కడ ఈ యూనివర్సిటీ నుంచిన విద్యార్థి కదా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఒక పూర్ణను, ఒక ఆనందును మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిన ఐపీఎస్ అధికారి తెలంగాణ బిడ్డ ఉంటే మీ వెటర్నరీ, మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిడ్డ ఈరోజు ఐపీఎస్ అయితే అలాంటి వాళ్ళని నియమించకుండా నీకు ముడుపులు చెల్లిస్తారు, మెట్రో రైల్లో బాగా వసూలు చేసి పెడతారని చెప్పి రాజమండ్రి బిడ్డని ఎంవిఎస్ రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ మెట్రో రైలుకు సీఎండీగా నియమించిన చరిత్ర కేసీఆర్ చరిత్ర. ఇక వాటి గురించి పక్కన పెడితే ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ ఒక మాట చెప్తాడు, మేము ఏది అడిగినా ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మేము ప్రజలకు పోయి చెప్పుకున్నాం, ప్రజల్ని మమ్మల్ని గెలిపించిండ్రు, మా ఇష్టారాజ్యంగా చేస్తామని. నేను అడుగుతున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, అయ్యా ప్రజలు ఓట్లు నీకు కానీ నాకు కానీ వేసిండ్రంటే వాళ్ళ తరఫున రాజ్యాంగానికి లోబడి విద్యార్థుల, నిరుద్యోగ యువకుల హక్కులను కాపాడడానికి, రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి 5 సంవత్సరాల కాపలాదారుగా మాత్రమే మనల్ని ఎన్నుకున్నారు తప్ప మనం ఈ రాష్ట్రానికి యజమానులం కాదన్న సంగతిని ఆలోచన చేయాలి.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం మేము. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలనను అందించాలి తప్ప ఇది ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల పక్కన 29వ రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఇది కేసీఆర్ యుద్ధం చేసి సాధించుకున్న రాజ్యం కాదన్న సంగతిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అర్థం చేసుకోవాలి. మిత్రులారా, నేను ఒక్కటే అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి విద్యార్థుల సమక్షంలో నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మా పాత్రికేయ మిత్రులు కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. తొలి ఉద్యమంలో 369 మంది, మళ్ళీ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుడు హరీష్ను మంత్రిని చేయడానికి, కేటీఆర్ను మంత్రిని చేయడానికి, ఆయన కూతురు కవితమ్మను ఎంపీని చేయడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువత ఎవరైతే పీజీలు పిహెచ్డీలు చేసిండ్రో వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి, వాళ్ళ చదువులకు సరైన అవకాశాలు కల్పించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి 1569 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు తప్ప నీ కుటుంబంలో ఉండే నలుగురి కోసం, మీ దుష్ట చతుష్టయం కోసం వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయలేదు. ఒకవేళ మీరు అట్లా భ్రమ చెందితే తొందరలోనే మీ భ్రమలు తొలగిపోతాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నా. సోదరులారా, ఇక మీ విషయానికి వద్దాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి కీలకమైన నాయకుడిగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన శ్రీధర్ లాంటి మారుమూల గ్రామాలలో కడుపుగాలిన పేదల బిడ్డలైన మీరు ఆడబిడ్డలందరూ కూడా తండాలలో, గూడాలలో, మారుమూల గ్రామాలలో కూడా తరతరాలుగా తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే పెరిగి ఈ తెలంగాణలో మట్టిలో కలిసిన వాళ్ళ బిడ్డలే ఇవాళ ఈ వెటర్నరీ యూనివర్సిటీలో మీరు అందరూ డాక్టర్లుగా చదువుకుంటున్నారు. మరి ఇవాళ మీరు ఒక బ్యానర్ కట్టిండ్రు, నాకు వాట్సాప్లో ఎవరో పంపించారు, తెలంగాణ వద్దు ఉమ్మడి రాష్ట్రమే ముద్దు అని. నేను ఆశ్చర్యపోయినా. ఎవరు దీని వెనకాల ఉన్నది? ఎవరైనా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆంధ్ర విద్యార్థులు ఏమన్నా బ్యానర్లు కట్టిర్రా అని నేను వాకప్ చేసిన మా టీఎన్ఎస్ వాళ్ళు. లేదన్నా, నికార్సుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం గొట్లానే పిల్లలు ఆ బ్యానర్ కట్టిండ్రు అన్నారు. ఎందుకయ్యా ఈ ఆలోచన వచ్చింది వాళ్ళకంటే వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ బాధను, వాళ్ళ కష్టాలను, వాళ్ళ హక్కులను గొంతెత్తి చాటితో కూడా ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరఫున మనుషులు కానీ, చివరాఖరికి యూనివర్సిటీలో చదువు చెప్తున్న సార్లు కూడా వాళ్ళని పట్టించుకోక ఇట్లానా ఈ గాడిదలకు బుద్ధి వస్తుందేమని చెప్పి ఆ బ్యానర్ కట్టిండ్రన్నా. మా బతుకులు తెలంగాణ రాష్ట్రంలో కంటే ఉమ్మడి రాష్ట్రంలోనే మాకు రక్షణ ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కంటే సీమాంధ్రులందరూ గతంలో కేసీఆర్ ఒకటి చెప్పిండు, లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అన్నట్టుగా ఆంధ్ర వాళ్ళు కూడా రాక్షసులే అని చెప్పిండు కదా. ఆ రాక్షసులన్నా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, కానీ ఈ బకాసూరుడు మా బతుకుల మీద దెబ్బ కొడుతున్నాడు, మా పొట్ట కొడుతున్నాడు. మా ఈపు మీద కొడితే పర్వాలేదు కానీ మా పొట్ట మీద కొడుతున్నాడు. కాబట్టి కడుపు మండి ఆ ఉష్ట్రపక్షికి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఆ బ్యానర్ కట్టిందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మీ యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులు వస్తే అడిగిన నేను, నా దగ్గరికి రావాలన్నా అని. ఏందయ్యా ఏం జరుగుతుంది? మళ్ళీ మీరు తీసుకెళ్ళి అక్కడిక్కడ తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి ఆ బ్యానర్ వెనకాల కట్టి కూర్చోబెడితే అక్కడ చూసినావా రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీ వాడు గో ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నా సన్నాసి అంటాడు కదా, మరి ఏంది పరిస్థితి అని అడిగిన. అంటే వాళ్ళు అన్నారు, లేదన్నా మేము అందరం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం, మాకెవ్వరికి కూడా సీమాంధ్ర మూలాలు లేవు. కేసీఆర్ గారికి ఎట్లయితే 3 తరాలు వెనక్కి పోతే బీహార్లో మూలాలు వెళుతాయో మాకు అలాంటి మూలాలు లేవు, మాకు వాళ్ళతోని సంబంధాలు కూడా లేవు. మేము ఇక్కడి బిడ్డలమే కానీ
ఈ ప్రభుత్వానికి ఇట్లనన్నా కనివిప్పు కలుగుతుందేమో, ఈ రకంగా మా ఆవేదన, మా మధ్యతరగతి దిగువ తరగతి నుంచి వచ్చిన విద్యార్థుల కోపము, బాధ, ఆవేదన, హక్కు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికే మేము ఇది ఒక ప్రయత్నం చేసినామన్నారు. కాబట్టి సోదరులారా, ఇవాళ మీరు కేసీఆర్ గారు దయా దాక్షిణ్యాల కోసం చూడాల్సిన పని లేదు. ఇది మీ హక్కు. రాష్ట్రాన్ని సాధించుకోవడం ఎంత హక్కు, ఇవాళ మీ ఉద్యోగాల సాధనలో కూడా అందులో భాగమే. ఇది మీ హక్కు, మీ అధికారం. మన హక్కుల కోసం, మన అధికారం కోసం, మన అవకాశాల కోసం మనమే నడు బిగించాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తే కుదరదు. మీరు నడుం బిగించండి. ఎందుకు దిగిరాదో ఈ ప్రభుత్వం నేను చూస్తా. ఈ ప్రభుత్వం ఎందుకు రాదో, మీకు నౌకరి రానన్న రావాలి, లేకపోతే కేసీఆర్ నౌకరి ఊడనన్న ఊడాలి. మీకు నౌకరి ఇస్తాడా, లేకపోతే మన అందరం కలిసి కేసీఆర్ నౌకరి ఊడగొడదామా? ఈ వెటర్నరీ యూనివర్సిటీ నుంచే, మీ నుంచే నిర్ణయం జరగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఇంకొక సంఘటన గుర్తు చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే 3-4 వేల మంది విద్యార్థులు కాదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆదిలాబాద్ అడవి బిడ్డల నుంచి అచ్చంపేటలో చెంచు బిడ్డల వరకు, తాండూరు నుంచి కొడంగల్ వరకు, వికారాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు, ప్రతి గ్రామము, ప్రతి జిల్లా, ప్రతి మండలం నుంచి అన్ని రకాల సామాజిక వర్గాల కలయికనే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. తెలంగాణ నలుమూలల ప్రజల గుండె చప్పుడే ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడి విద్యార్థుల గుండె చప్పుడే తెలంగాణ ప్రజల ఆలోచన విధానం. ఒకనాడు టీఆర్ఎస్ తప్ప ఏ రాజకీయ పార్టీని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టనీయలేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం, టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణకు అనుకూలం అని చెప్పి 10 జిల్లాల మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ టీఆర్ఎస్కు తప్ప మిగతా వాళ్ళందరిని ఎవరిని కూడా యూనివర్సిటీకి రానియలే. ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్కు గుడి కడతారని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నాడు. కానీ సరిగ్గా 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత అదే సమూహమైన, అదే 10 జిల్లాల తెలంగాణలో నుంచి వచ్చిన విద్యార్థులు 4,000 మంది ఒక్క దగ్గర కూర్చొని, బిడ్డ ఆనాడు నీకు గుడి కడతామని చెప్పినావు కదా, ఈనాడు తప్పకుండా నీకు గోరి కడతాం. మా త్యాగాల పునాదుల మీద, మా భుజాల మీద ఎక్కి, మా తలల మీద తొక్కి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ కొడుకు మంత్రి అయిండు, నీ బిడ్డ ఎంపీ అయింది. మేం పురుగుల మందు దాగి సస్తుంటే నీ బిడ్డ పెరగన్నం దీన్ని పార్లమెంటులో కూర్చుంటుంది. మా త్యాగాలు మీ కుటుంబం కోసం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం మేము త్యాగాలు చేసినాం. నీకు కడతాం గోరి, ఆర్ట్స్ కాలేజ్ ముందల రారా బిడ్డ అంటే 1,00,000 మంది పోలీసు బలగం ఉన్న కేసీఆర్ ఆర్ట్స్ కాలేజ్ ముందల కూడా కాలు పెట్టలేకపోయిందంటే ఇవాళ తెలంగాణలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆర్ట్స్ కాలేజ్లో కూడా చాలా మంది ఇక్కడ ఉన్న మిత్రులకు తెలుసో తెలియదో, పాత్రికేయ మిత్రులు కూడా ఎంత చూసిండ్రో లేదో, కానీ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో తార్నాక సైడ్ ఒక మూలక ఆరాధన టాకీస్ ఉంటుంది, దాని పక్కన కాంపౌండ్ వాల్ ఉంటుంది, దాన్ని ఆనుకొని ఒక గ్రౌండ్ ఉంటుంది. వాస్తవంగా ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ సెంటర్లో ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఆర్ట్స్ కాలేజ్ కానీ. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇంజనీరింగ్ కళాశాలకు, ఆర్ట్స్ కాలేజ్కు, లైబ్రరీకి. ఒకవేళ 100 సంవత్సరాల చరిత్రను చూడాలంటే 100 సంవత్సరాలుగా నిటారుగా నిలబడ్డ ఆర్ట్స్ కాలేజ్ గోడలను దాని ముందల నిలబడి తలెత్తి చూస్తే కడుపు నిండిపోతే, తల పైకెత్తి చూసి గర్వంగా ఇది మా ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ళైందని చెప్పుకోవచ్చు.
100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు ఎవరైనా చేసుకునేది ఉంటే ఆర్ట్స్ కాలేజ్ ముందర నిలబడి తలెత్తుకొని సగర్వంగా సల్యూట్ చేయాల్సింది ఆర్ట్స్ కళాశాలకు తప్ప టెంట్ల కింద ఆరాధన టాకీసు పక్కన కాదన్న సంగతి మిత్రులకు తెలియాలి. ఎందుకు అది జరిగింది అనుకుంటున్నారు? రోడ్డు పక్కనే టెంట్ వేసి టెంట్ కింద కుర్చీలేసి రోడ్డు దిగంగానే అయ్యగారిని వేదిక ఎక్కించి అయ్యగారు మాట్లాడితే చెప్పు దెబ్బలు పడతాయని చెప్పి అయ్యా లేడు ఎవడు లేడు డైరెక్ట్గా రాష్ట్రపతితో 5 నిమిషాలు మాట్లాడిపించి శివరాఖరికి ఏం పరిస్థితి అంటే కేసీఆర్ గారికి షాల్వ కప్పినప్పుడు ఆ డిజిటల్ డిస్ప్లే పెడతారు కదా బోర్డు మీద ఎక్కడ జరుగుతుందో చూపించడానికి, కనీసం దాని మీద చూపిస్తే కూడా చెప్పులతో కొడతారని స్క్రీన్ మీద కూడా వేరే వాళ్ళని చూపించి కేసీఆర్కు షాల్వ కప్పి ఒక్కనాడు ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం కేసీఆర్ గలం మారుమ్రోగిపోయింది ఉద్యమం సందర్భంలో. కానీ ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మూలకు వచ్చిన కేసీఆర్ గొంతు మూగపోయిందంటే వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడకుండా పారిపోయిందంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్న సంగతి తెలంగాణ సమాజం గుర్తించింది. తెలంగాణ విద్యార్థులు తిరగబడతారు. తెలంగాణ విద్యార్థులు ఆనాడు కేసీఆర్ తెలంగాణ ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టండి అని పిలిపించింది కదా, రాళ్ళు చెప్పులు పొరకాటలతో కొడతారని చెప్పి పారిపోయిన చరిత్ర నీచమైన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఇంకొక మాట చెప్తున్నా. మౌనిక ఇంతకుముందే సోదరిమని చెప్తుంది, జోనల్ వ్యవస్థ మాకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలు తెచ్చిపెట్టనీయలేదు, రానియలేదు, మేము చదువుకున్న తెలంగాణ బిడ్డలమైన మాకు అన్యాయం జరిగిందని. కానీ ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. కేసీఆర్ పుత్రరత్నం కేటీఆర్ గారు చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్లో, ఆ తర్వాత పూనాలో, ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నాడు. 371D ప్రకారం జోనల్ వ్యవస్థ ప్రకారం కేటీఆర్కి తెలంగాణలో చప్రాసి నౌకరి ఇవ్వడానికి కూడా అర్హత లేదు. నీ కొడుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం తెలంగాణలో చప్రాసి నౌకరికి అర్హత లేకపోయినా ఐటీ మంత్రిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, మున్సిపల్ మంత్రిని, వాటర్ గ్రిడ్ మంత్రిని ఏమేమి శాఖలు ఇచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి దరిద్రాన్ని మా నెత్తి మీద పెడితే నీ కొడుకేమన్నా ఊర్లలోకి వచ్చి ప్రజలకు చేస్తాడంటే పొద్దుటి పూట ట్విట్టరు, సాయంత్రం పూట క్యాట్ వాక్, ఈ 2 తప్ప ఏమన్నా చేస్తుండా? ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాలి. తెలంగాణలో ఎంతోమంది మన బిడ్డలు ఉన్నారు, మన ఆడపడుచులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతీకలమైన చాలామంది తెలంగాణ సంస్కృతి అంటే గలం విప్పిన విమలక్క లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో చేనేత వస్త్రాలకు మా సోదరులు సిరిసిల్లలో కానీ, గద్వాలలో కానీ, కొత్తకోటలో కానీ ఎక్కడైనా చేనేత వస్త్రాలను తయారు చేస్తే తెలంగాణ బిడ్డలు కట్టుకోవడానికి బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవ్వరు పనికిరాలే. కేరళ నుంచి వచ్చిన సమంత కావాల్సి వచ్చింది మనకు. ఇంత భావ దారిద్ర్యం ఎక్కడన్నా ఉంటుందా? ఇంత భావ దారిద్ర్యం ఎక్కడన్నా ఉంటుందా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గాన కోకిలై తెలంగాణ ప్రజల తరఫున గలం విప్పిన, గచ్చగట్టిన, గొంగడి మోసిన విమలక్క కంటే నీకు సమంత ఎక్కువైందా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ బిడ్డ తెలంగాణకు ప్రతీకగా ఉండాలి, తెలంగాణ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి తప్ప తెలంగాణ భాష తెలియదు, తెలంగాణ సంస్కృతి తెలియదు, తెలంగాణ గ్రామాలు ఎట్లుంటాయో తెలియదు. ఎక్కువైతే సాయంత్రం పూట నువ్వు వెళ్ళెక్క అక్కడ క్యాట్ వాక్లలో చేయడానికి ఏమన్నా వాళ్ళకు వచ్చేమో, కానీ తెలంగాణ సంస్కృతి ఏం తెలుసు అని నేను అడుగుతున్నా. అలాంటి వాళ్ళని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆడబిడ్డలను అవమానిస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఇది పక్కన పెట్టండి. మీరు వెటర్నరీ విద్యార్థులు కాబట్టి మీకు తెలవాలి. అమల గారికి ఒకటి బ్లూ క్రాస్ సొసైటీ అని ఉంది. అమల అంటే ఎవరో కాదు, సమంత వాళ్ళ అత్త. ఆవిడ గారికి ఒక బ్లూ క్రాస్ సొసైటీ అని ఉంది. ఆ సొసైటీ ఏం పని చేస్తుంది అంటే రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్కల్ని రోడ్ల మీద తిరగకుండా పట్టుకొస్తారట. పట్టుకొచ్చారు, దానికి ఏమైనా చేస్తే మంచిదే. ఆ పిచ్చి కుక్కల కోసం జూబ్లీ హిల్స్లో 3 ఎకరాల భూమి ఇచ్చారు తల్లి. జూబ్లీ హిల్స్లో నడిబొడ్డున
బ్లూ క్రాస్ సొసైటీకి సమంత వాళ్ళ అత్త అమలకు 3 ఎకరాల భూమి జూబ్లీ హిల్స్లో పిచ్చి కుక్కల కోసం అమలుకి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ భూమి అంటే ఆలోచన చేయండి. ఇవాళ పేద బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికంటే ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాల భూమి కావాలంటాడు ముఖ్యమంత్రి. చదువుల తల్లైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 11 ఎకరాలు విద్యార్థుల దగ్గర గుంజుకుంటామన్నా నువ్వు జూబ్లీ హిల్స్లో నువ్వు ఏదైతే చెప్పినావో గౌలిగూడ, నారాయణగూడ, నింబోలి అడ్డ, తెప్పాచపుత్ర లేకపోతే ఓల్డ్ సిటీలో మా వాళ్ళు ఉండాలనా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్లో ఆంధ్ర వాళ్ళు ఉండాలనా, మేమెందుకు అక్కడ ఉండొద్దని ప్రశ్నించిన నువ్వు ఆ ఆంధ్ర వాళ్ళు పెట్టుకునే కుక్కల కోసం 3 ఎకరాల భూమి ఇచ్చినవంటే నీ దిక్కుమాలిన పాలనలో ఆంధ్ర వాళ్ళ అమల కుక్కలకున్న పరిస్థితి, ఆ కుక్కలకున్న గౌరవం తెలంగాణ బిడ్డలకు లేదా అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా. కడుపు మండదా? ఇవన్నీ తెలిసిన మేము శాసనసభలో నిలదీస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నువ్వు ఇచ్చిన మాట ఏంది, నువ్వు చేస్తున్న పనేంది, నీ నీతి ఏంది, నీ జాతి ఏంది, నీ జాతి ఎవరికి అంకితమైందని అడిగితే అసెంబ్లీలో కాలు పెట్టకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో ఇంకో విచిత్రమైన పరిస్థితి ఉంది రాజకీయ పార్టీలది. రేవంత్ రెడ్డిని తెలుగుదేశాన్ని కాబట్టి మా బాగా చేసిండు, వాళ్ళు పోతే మేమే ఉంటాం కదా అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. నేను చెప్పిన అది పిచ్చి కుక్క కరవడం మొదలుపెట్టింది, దానికి మంచి చెడ్డ మనోడు తనోడు యజమాని కాదు ఇది అనేది ఏం తెలియదు, అది కరుస్తుంది. ఇప్పుడు నన్ను కలిసింది నెక్స్ట్ రౌండ్ మీకు వస్తుందని చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము తెలంగాణ ఇచ్చిన మా జాతీయ పార్టీ మమ్మల్ని కరుస్తుందా, మమ్మల్ని ఎట్లా కరుస్తుందో సూతమని. కరువనే కరిసింది, వాళ్ళ దాంట్లో 6 మందిని ఎత్తుకపోయింది. అప్పుడు సిపిఎంకు చెప్పిన అయ్యా కాంగ్రెస్ వాళ్ళ రౌండ్ అయింది, నెక్స్ట్ మీకు వస్తుంది, మీరు జాగ్రత్త, మీరన్నా ఉద్యమకారులు కదా, మీరన్నా తేరుకోండి అని. మేము ఉద్యమాలు చేసేటోళ్ళం మా దగ్గరకు తూకుంటామా, మేము కట్టితో కొడతామన్నారు. సరే మీ ఇష్టం, నేను చెప్తున్నా తర్వాత మీ ఇష్టం అన్న. సిపిఐ నుంచి రవీంద్రనాయక్ గెలితే రవీంద్రనాయక్ నిడుచుకపోయింది, ఇక సిపిఎం వాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఒరే రే ఇంత పని అయింది, కాంగ్రెస్ని గరిస్తేమనుకున్నాం కానీ మమ్మల్ని కూడా గరిచింది కదా అని. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్పినాం నెక్స్ట్ రౌండ్ మీకే వస్తుంది, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి అని. మా ఢిల్లీలో మోడీ ఉన్నాడు, మా దగ్గరకు వస్తాడు ఈ కేడీ అని అన్నారు. చెప్పిన కిషన్ అన్న అట్లా ఉండదు, వస్తుంది చూడని. కరెక్ట్ 2 నెలలు తిరిగే ముందే రాజాసింగ్ అసలు కిషన్ రెడ్డి పనికిరానోడి పార్టీకి ప్రెసిడెంటే వద్దని చెప్పి రాజాసింగ్ మొదలెత్తుకున్నాడు. అంటే రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజకీయ పార్టీల నుంచి మొదలు పెడితే విద్యార్థుల వరకు, ఉద్యోగ సంఘాల వరకు, నిరుద్యోగ సంఘాలల్లో ఈరోజు తెల్లదొరలను ఆదర్శంగా తీసుకొని వీరు విభజించు పాలించు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే ఇవాళ మీరు నిజంగా ఒక 400-500 మంది విద్యార్థులు ఇక్కడ కూర్చున్నారు కదా. ఇవాళ శ్రీధరో, నరేషో కొంతమంది విద్యార్థులు ముందలబడి మీరందరూ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు కదా. కరెక్ట్గా 3-4 రోజులలో ఆపరేషన్ ఆకర్ష అనేది మీ మధ్యలో కూడా మొదలు పెడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు సంతోషం కూడా మీకు రేపటి వరకు మిగలకుండా మీ దాంట్లో కూడా మళ్ళీ పని మొదలు పెడతాడు. కేసీఆర్కు ముందు నుంచి వెన్నతో పెట్టిన విద్య ఇది, విభజించు పాలించు అనేది. కాబట్టి సోదరులారా, టీఎస్పీఎస్సీ ద్వారా మీ ఉద్యోగాలు నియామకాలు కుదరదు. మీ గ్రాడ్యుయేషన్ అయిపోతే గతంలో ఏ విధంగా అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేనో ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయవలసిందే. మీ పోస్టులు అప్గ్రేడ్ చేయవలసిందే, ఆర్ఎల్యూ అప్గ్రేడ్ చేయవలసిందే. అదే విధంగా మీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా రిక్రూట్ చేయవలసిందే. ఇదే కాదు, 2500 మంది వెటర్నరీ డాక్టర్లు అవసరం ఉంటే 919 మాత్రమే ఇక్కడ ఉన్నారు. 40% మాత్రం డాక్టర్లు ఉన్నారు. 60% ఖాళీలు ఏవైతున్నాయో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీలను అన్నింటిని కూడా నింపవలసిందే. అదే విధంగా జాతీయ వ్యవసాయ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి 5000 జీవాలకు ఒక డాక్టర్ ఉండాలని ఏదైతే చెప్పిందో ఈ రాష్ట్రంలో జనాభాను ఏ విధంగా అయితే పరిగణలోకి జనాభా లెక్కలు తేల్చి ఇంతమంది ఉన్నారని చెప్పిండ్రో
ఈ రాష్ట్రంలో ఎన్ని జీవాలు ఉన్నాయి, గొర్రెల బర్రెల ఆవుల మొత్తం లెక్క కట్టి ఎన్ని పశు సంపద ఉందో వాటి లెక్క తెలిసి వేకెన్సీలను అన్నిటిని కూడా ఫిలప్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాదు, ఇవాళ ఏవైతే 1102 వెటర్నరీ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేయాలి, అన్ని వేకెన్సీలను ఫిలప్ చేయాలి. నా నియోజకవర్గంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్లల్లో మొత్తం 5 మండలాలలో ఒక డాక్టర్ ఉన్నాడు, కాంపౌండర్లు 2 ఉన్నారు. అంటే 5 మండలాలలో దాదాపు 20-30 హాస్పిటల్స్ ఉన్నాయి. 5 అంటే 5 హాస్పిటల్స్ కాదు, కాంపౌండర్లు ఉన్నారు. వాడినో ఇన్నో 2-3 అటెండర్లు ఉన్నారు. వీళ్ళందరినీ ఇంకా నేను అడ్జస్ట్ చేసి 2 రోజులు ఈడ 2 రోజులు ఆడ 2 రోజులు ఈడ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసి ఓ రోజు ఓ దగ్గర తెస్తే 2వ రోజు ఇంకో దగ్గర తెరువుంది. వీటన్నిటికి కూడా గోపాల మిత్రులని చిట్ట చివరిని ఉంటారు. మీకు అందరూ తెలుసో తెలియదో తల్లి, మరి నాకైతే తెలుసు, కొంత అవగాహన ఉన్నది నాకు. చిట్ట చివరి ఏదో 500-1000 రూపాయలకు పనిచేసే చిట్ట చివరి గోపాల మిత్రులతో ఇలా ప్రభుత్వ వెటర్నరీ దవాఖానాలు నడుపుకొని గ్రామాలలో ఉండే పశువులకు ఏదైనా అయితే గోపాల మిత్రులు చూసుకునే దిక్కుమాల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పారు మన వరంగల్, 60 లక్షల గొర్రెలు ఉన్నాయంట తెలంగాణలో, సంతోషం. ఇంకొక 84 లక్షలు ఇస్తాడంట, మరీ సంతోషం. ఇవన్నీ కలిపితే 1,50,00,000 అవుతాయంట. ఈ 1,50,00,000 3 ఏళ్ళలో ఇంతాయంట. సరే, సంవత్సరానికి 3 సార్లు ఈత ఉంటే 5.5 కోట్లు అవుతాయంట. అవి 5.5 కోట్లలో 1,50,00,000 మనం ఉంచుకున్నా 4 కోట్లను ఒక్కొక్కటి 5,000కు అమ్మితే యాదవులకు 20,000 కోట్లు వస్తాయంట. యాదవులు 20,000 కోట్ల అధిపతులు అవుతారంట ఒక్క సంవత్సరం లోపల. మన రాజరామ్ని అడిగినా, ఏమయ్యా రాజరామ్ వచ్చేసారి ఎన్నికలనే ఖర్చులు ఉన్నాయో నప్పియారాదా, మనం ఏమన్నా నన్ను చూసుకోవాలి మంచి చెడ్డ. మరి 20,000 కోట్లు అంటే మరి నీకు కనీసం 20 కోట్లన్నీ వస్తాయి కదా రాజారాం, నీది ఓంగా నాకేమన్నా మిగులుతా, మరి నన్ను కూడా చూసుకోవాలి, ఇన్ని రోజులు మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం కదా అని అంటే రాజరామ్ ఓ మాట చెప్పిండు, అన్న చెట్టు కట్టేసి గొర్రెను కొట్టింది దానికంటే ఎక్కువ కొట్టాలి కేసీఆర్ను. మేము పీజీలు పిహెచ్డీలు చదువుకున్నది మా అమ్మ నాయన తిండి తినక చదువుకోక పొలాలలో పడి ఆ గొర్రెలెంబడి మేకలెంబడి తిరిగి మమ్మల్ని చదివించింది, పీజీలు పిహెచ్డీలు చేసింది. ఈ ప్రభుత్వంలో భాగస్వాములై బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేము చదువుకున్నాం తప్ప పీజీలు పిహెచ్డీలు చదివి మళ్ళీ ఊరికెళ్ళి గొర్రెలు పెంచుకోనికే నాన్న. ఇవాళ గొల్లోళ్ళని గొర్రెలు, కుర్మగొల్లని గొర్రెలు పెంచుకోమంటారు, గౌడ్ని తాటి చెట్లు ఎక్కమంటాడు, ముదిరాజులను బెస్తోళ్ళని చేపలు పెంచుకోమంటాడు, ఎరకలోళ్ళు పందులు పెంచుకోమంటాడు. అసలు ఎరకలోళ్ళ విషయంలో, పందుల విషయంలో ఇంకో మాట చెప్పాలి. మీరు వెటర్నరీ డాక్టర్లు అయినా మీకు కొంత సేమ్ సిమిలారిటీ ఉంటుంది కాబట్టి మనుషులకు. మెదడు వ్యాధి ప్రధానమైన కారణం పందులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఏ ఊర్లో పందులు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా చంపేయండి అని. మెదడువాపు వ్యాధి రాష్ట్రంలో వచ్చినప్పుడు పందులను నిషేధించారు. పందులు అనేటివే ఉండొద్దు, పందులను నిషేధించండి, ఏమన్నా ఉంటే కూడా పట్టుకొచ్చి చంపేసేయండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ పని చెప్తుంటే కేసీఆర్ ఈ పక్క నుంచి చెప్తున్నాడు, 9 ఆడపందులు 1 మగ పంది ఇస్తాం, ప్రతి ఒక్కడు పందులు పెంచుకోండి అని. నేను అడిగిన ముఖ్యమంత్రిని, ఈటెల రాజేందర్ మా సివిల్ సప్లైస్ మినిస్టర్ని, గతంలో చెప్పేటోడు ఏ ఊరికి పోయినా, అయ్యా వెల్ఫేర్ హాస్టల్స్లలో, పర్టికులర్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లలో, ప్రభుత్వ హాస్టల్స్లలో ముఖ్యమంత్రి గారు మనవడు ఏ సన్నబియ్యం అయితే తింటుండో పేదోళ్ళ బిడ్డలకు కూడా గా సన్నబియ్యం పెడుతున్నా ఎవడన్నా ఆలోచన చేసిండా? తెలుగుదేశం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కడన్నా పేదోళ్ళ బిడ్డలకు సన్న బియ్యంతో అన్నం పెట్టాలని ఆలోచన చేసిండ్రా? మా ముఖ్యమంత్రి ఇంత గొప్పగా ఆలోచన చేసి పేదోళ్ళ బిడ్డలకు ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యం తింటుండో గా సన్న బియ్యమే పెడుతున్నామని చెప్పిండు. ఎప్పుడు చెప్పేటోడు. నేను రాజేందర్ కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు అడిగిన, ఇన్ని రోజులు అది చెప్పినావు కదా రాజేందర్ గారు, ఈ రోజు ఒక్కటి అడుగుతున్నా, పేదవాళ్లకు ముఖ్యమంత్రి మనవడితో సమానంగా చూస్తున్నారు కదా, గా ఎరకలోళ్ళ బిడ్డలకు పందులు పెంచుకోమని చెప్పినావు కదా, ఈ ముఖ్యమంత్రి మనవడు ఎవడైతే చిట్టినాయుడు ఉన్నాడో ఆ చిట్టినాయుడుని ఆ 10 ఎకరాల పైరవి భవన్ కట్టుకున్నావు కదా, ఏదైతే పంజగుట్ట చౌరస్తలో ఆ 9 ఆడపందులు 1 మగ పందిని ఇచ్చి ఆ చిట్టినాయుడితో పెంచి ముఖ్యమంత్రి గారు మనవడిని
ఈ రాష్ట్రంలో ఎరకలోళ్ళ బిడ్డలకు ఆదర్శంగా ఉండమను, అప్పుడు నువ్వు నిజమైన ముఖ్యమంత్రివి. ఇవాళ నేను ఈడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా గౌడు సోదరులు కళ్ళు తీసుకోవాలి, మా యాదవ కుర్మ సోదరులు గొర్రెలు పెంచుకోవాలి, కుమ్మరోళ్ళు కుండలు చేసుకోవాలి, పద్మశాలీలు బట్టలు వేసుకోవాలి. ఇవాళ బెస్త ముదిరాజులు చేపలు పట్టుకోవాలా, ఎరకల సోదరులు పందులను పెంచుకోవాలని చెప్తున్న ముఖ్యమంత్రి, నువ్వు నీ కొడుకు నీ మనవడు రాజ్యాలు వెళ్తారా వచ్చిన తెలంగాణలో? మంది పిల్లలందరేమో మళ్ళా పురోగమనం అభివృద్ధి పదం వైపు నడిచి ఈరోజు చదువుకొని ఆత్మ గౌరవంతో బ్రతుకుతూ ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో హక్కు ప్రకారం వాళ్ళు చదువుకున్న చదువు ప్రకారం వాళ్ళ అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి ఈ తెలంగాణలో ఆత్మ గౌరవంతో పాటు తలెత్తుకొని బ్రతకాలనుకున్న దళిత గిరిజన బడుగు బలైన మైనారిటీ వర్గాల బిడ్డలు ఉద్యోగాలు చేసుకొని ఐఏఎస్లు ఐపీఎస్లై డాక్టర్లు ఇంజనీర్లై ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములై అభివృద్ధి పదం వైపు నడవాలని వాళ్ళు కోరుకుంటుంటే, బర్రెళ్ళు పెంచుకొని గొర్రెలు పెంచుకొని చేపలు పెంచుకొని శివరాకరికి పందులు పెంచుకొని చెట్లు తీసుకొని మీరు మాత్రం దేశదిమ్మరులై ఊర్లలో కోండి, నేను నా కొడుకు నా మనవడు రాజ్యాలు ఏలుకుంటున్నామని ఏదైతే చంద్రశేఖరరావు చెప్తున్నాడో ఇది నిజంగా కడుపు మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది. ఇవాళ ఒక్కొక్కసారి యాదయ్యనో కానిస్టేబుల్ కిష్టయ్యనో ఈశాన్ రెడ్డో శ్రీకాంతాచారో ఆ విధంగా 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ నేలుకుంటారంట. మనమేమో బర్రెల్ని గొర్రెల్ని చేపల్ని పందుల్ని పెంచుకోవాలంట. ఇవాళ తెలంగాణలో త్యాగాలు చేసింది నీ కుటుంబాన్ని మంత్రులను చేయడానికి, మా వాళ్ళందరూ బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలందరూ పందులను పెంచుకోవడానికి కాదన్న సంగతి ఈ ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగే విధంగా మన పోరాటం ఉండాలి. ఇవాళ ఇంకో మాట కూడా మీకు చివరిగా చెప్తున్నా, మీ యూనివర్సిటీ స్టాఫ్ కానీ లేకపోతే మీ హాస్టల్ మెస్ వార్డెన్లు కానీ ఇవాళ మీ పోరాటం ఉధృతమైతే మెస్సులో మీ భోజనాలు బంద్ చేస్తారు. మొట్టమొదట మీ మీద చేసే ప్రయోగం మెస్సు బంద్ చేస్తారు, తర్వాత హాస్టల్కి హాలిడేస్ ఇస్తారు ఊరికి పోమ్మని. నేను మిత్రులకు తెలియజేస్తున్నాడు, ఉన్న సోదరిమాన్లకు అందరికి కూడా, మీరందరూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు, మీకు కష్టం వస్తే అన్నగా నేను అండగా ఉంటా. వాడు మెస్సులో మీకు పప్పన్నం పెడితే మీకు చికెన్ మటన్తో అన్నం పెట్టించే బాధ్యత నాది. వాడు ఒకవేళ హాస్టల్ మూస్తే ఈడనే మా తమ్ముడు గణేష్ ఉన్నాడు, మా భూపాల్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారు, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఏం వసతులు కావాలని యూనివర్సిటీ చుట్టుముట్టుతనే అవసరం అయితే మీకు అన్ని రకాల కనీస వసతులు ఏర్పాటు చేయించే బాధ్యత నాది. ఎందుకంటే తెలంగాణలో గలం విప్పాలి, గలం పెగలాలి. మీ గలం తెలంగాణ మారుమూర పల్లెకు వినిపించాలా, మీరు మధ్యలో ఓడిపోవద్దు. నేను చాలా వాటిని మధ్యకాలం చూస్తున్నా, మొదలుపెట్టినప్పుడు గొప్పగా మొదలు పెడుతున్నారు, కొంచెం దూరం పోగానే ఒకడొకడు పడిపోయి శివరాకరికి బలహీన పడిపోయి మీ మీద మీకే అనుమానం వచ్చేటట్టు చేస్తున్నాడు. అది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే హోంగార్డులు కావచ్చు, మీరు ఇందిరా పార్క్ దగ్గర చేసిన అంగన్వాడీలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు. మీరు చూసి ఉంటారు వాట్సాప్లలో ఆశా వర్కర్లు ఎంత మంచిగా ఆశీర్వదించారో కేసీఆర్ని. ఒక్కసారి చూడండి స్ఫూర్తిగా ఎక్కడ ఉంటే మా వాళ్ళకి, మా మధుకు చెప్తాం, మీకు అందరికీ వాట్సాప్లో పెడతాడు. ఆశా వర్కర్లు రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఏ విధంగా ఆశీర్వదించిందో ఒక్కసారి చూడండి. గా ఆశా వర్కర్లకు ఆత్మస్థైర్యం మనం విద్యార్థులం, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు మీరందరూ, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, మళ్ళొకసారి ఉద్యమానికి పునాదులు వేయండి. ఉద్యమం కొత్త కాదు, 70 సంవత్సరాల తెలంగాణ జీవితంలో నవాబులతో కొట్లాడినరు. నవాబులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రజాకర్లను ప్రవేశపెట్టినరు. అయినా ప్రజలు రజాకర్ల మీద తిరుగుబాటు చేసి ఆడబిడ్డలు ఒడిసేలలో రాళ్లు పెట్టి కొట్టి రజాకర్లను రాష్ట్రం అవతలికి తరిమినరు. ఆ తర్వాత సమైక్య పాలకులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఏ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినా కూడా ఉద్యమం వివిధ రూపాలలో ముందుకు నడిచింది తప్ప ఉద్యమం ఎక్కడా అంతరించలే. ఇవాళ కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలగాలన్నా కూడా
అన్ని రూపాలలో ఉద్యమం నడవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. మీ సమస్యనే కాదు, తెలంగాణను పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని, ఈ తెలంగాణను పట్టి దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని, ఈ తెలంగాణ నుంచి తెలంగాణకు గులాబీ చీడ పట్టింది. ఈ గులాబీ చీడను తరమాలంటే పురుగుల మందు కొట్టాల్సిందే. ఇవాళ ఒకటే లెక్క అడుగుతున్న 60 లక్షలు ఇవి, 84 లక్షలు ఇవ్వంటే 1,50,00,000 మూగ జీవాలను బతికించాలంటే ఎన్ని వేల మంది వెటర్నరీ డాక్టర్లు ఉండాలి, కాంపౌండర్లు ఉండాలి, అసిస్టెంట్లు ఉండాలి. ఇక గొర్రెలు బర్రెలు వాటి గురించి పక్కన పెట్టు. మూడోది ఇంకోటి, కేసీఆర్ మరి ఏం లెక్కలు చెప్తాడో నాకు తెలియదు కానీ 1,50,00,000 లెక్క చెప్పిండమ్మా. ఆడే మూగ అన్నీ ఉంటాయి కదా, అందులో సగము ఆడగొర్రెలు వేసుకుంటే అవి మళ్ళీ 75 లక్షలే కదా అడిషనల్గా వచ్చేది. 1 కోటి అంటే ప్రతిసారి వస్తాయి, అన్ని కలిపి 5.5 కోట్లు అవుతాయి. అంటే కేసీఆర్కి బాగా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు మొత్తం మనల్ని ముంచడానికే ఉపయోగిస్తుంటారు. ఎవడన్నా తనకున్న తెలివితేటల్ని మంచి చేయడం కోసమో, బాగు చేయడం కోసమో, భవిష్యత్తు కోసమో ఉపయోగించాలి. కానీ ఆ 10 ఎకరాలలో కూర్చొని ఆయన ఎంతసేపు విద్యార్థులను ఎట్లా ముంచాలి, నిరుద్యోగులను ఎట్లా ముంచాలి, రైతులను ఎట్లా ముంచాలి, అన్ని ముంచుడు ఫార్ములాలు, ముంచుడు స్కీమ్లే తప్ప ఏదైనా ఎవరికైనా భవిష్యత్తు కోసం అడగంగానే చేసిండ ఆలోచన చేయండి. మరి ఇలాంటి పరిస్థితుల వల్ల మనం తేరుకోవాలి, ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనందరం కలిసి కట్టుగా ఉమ్మడిగా పోరాటం చేయాలి. మీ పోరాటానికి అవసరమైన అన్ని రకాలుగా మీవి సహేతుకమైన, న్యాయబద్ధమైన మీ హక్కు, మీ అధికారం కోసం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ 100% అండగా ఉంటా. ఏ రాత్రైనా ఎప్పుడైనా, నా ఇల్లు పెద్ద దూరమేం లేదు, ఇక్కడి నుంచి దగ్గరనే అరగంట లోపలనే నేను రాగలిగింది. ఈ లోపల శంషాబాద్లో కానీ లేకపోతే రాజేంద్ర నగర్లో మా నాయకులు ఉన్నారు. మీరు పిలిస్తే పలకడానికి మా వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీరు ఎవ్వరూ అధైర్యపడాల్సిన పని లేదు. అశోక్ గారు ఏ విధంగా అయితే తన కూతురుని ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో తన 2 కూతుర్లు ఎట్లయితే భాగస్వామ్యం తీసుకున్నారో, ఈనాడు ఒక తండ్రిగా ఆయన ముందుకొచ్చి ఇది నైతికంగా ఎంతో ధైర్యాన్ని మిగతా తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలబడడానికి ఈరోజు అశోక్ గారు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతోని తనకు ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ బిడ్డ ముద్దు ఉండొచ్చు, తప్పులేదు. అశోక్ అన్న బిడ్డ అశోక్ అన్న కూడా ముద్దే. నా బిడ్డ నాకెంత ముద్దో మీ తల్లిదండ్రులకు కూడా మీరు అంతే. అయినా తల్లిదండ్రులు మిమ్మల్ని ఉద్యమం బాట నడపమంటుందంటే జరుగుతున్న పరిణామాలను మిగతా వాళ్ళ తల్లిదండ్రులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నిజంగా నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. 5 సంవత్సరాలలో 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా మిగిలింది సంవత్సరం, ఆ తర్వాత ఎన్నికలే. కాబట్టి ఈనాడు మనం చేసే పోరాటం మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి. మీకు 100% మద్దతుగా మేము ఉంటాం. మీకు అవసరమైన సహకారాన్ని అందిస్తాం. ఏది కావాలన్నా నా వైపు నుంచి సంపూర్ణంగా సహకారం ఉంటుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చిన్న చిన్న సమస్యల్ని పెట్టుకొని మీరు విడిపోకండి. కేసీఆర్ కుట్రలో పావులు కాకండి, భాగస్వాములు కాకండి. మీలో మీరు కూర్చొని తలుపు మూసుకొని చర్చించుకోండి. ఒక కార్యాచరణను తీసుకోండి. నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు పోండి. మీకు ఎక్కడ ఏ అవసరం, ఏ సహాయం కావాలన్నా మేము అండగా ఉంటాం. మా రాజారాం యాదవ్, మా టీఎన్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా మీకు ఎప్పుడు కావాలన్నా మీకు అందుబాటులోకి పంపిస్తా. తప్పని పరిస్థితి అయితే నేను కూడా ఏ క్షణమైనా మీకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వస్తా అని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చే వరకు ఇంతమంది ఆడపిల్లలు ఉంటారని నేను అనుకోలే. ఉద్యమంలో ఆడపిల్లలే ముందుకుండి మగపిల్లల్ని వెనక కూర్చోబెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.